ఎక్కడైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరికెళ్తారు. పోలీసులే ఆ సమస్యకి కారకులైన వాళ్ళకి కాపాడతా మనకి సమస్య సృష్టిస్తే ఏం జేయాలి? హనీ ట్రాప్‌లో జరిగిందేంటి? కొంతమంది ఆడవాళ్ళని ఎరగా వేసి, వాళ్ళతో వీడియోలు అవి తీసి అంటే ఏకాంత పరిస్థితులు కల్పించి, దాని ద్వారా బెదిరించడం బిగింజేశారు. ఆ బెదిరింపుల తర్వాత అలాగా ఆ అమ్మాయి తన దగ్గరికి రావడానికో, తనతో చాట్ చేయడానికో కారణం బ్లాక్‌మెయిల్ చేయడం అని గ్రహించి పోలీసుల దగ్గరికెళ్తే, పోలీసులు ఆ సదరు అమ్మాయిని, వాళ్ళ వెనకాలున్నోళ్ళని పిలిచి ప్రశ్నించడం మానేసి, వీళ్ళకి మీరు వాళ్ళతో సెటిల్ చేసుకోండి, లేకపోతే వాళ్ళు కేస్ పెడితే మిమ్మల్ని లోపలేయాల్సొస్తుందని కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల దాకా చెప్పి, వాళ్ళ చేత డబ్బులు ఖాళీ చేయించి, ఆ వచ్చిన డబ్బుల్లో కమిషన్‌లు తీసుకున్నారంటే, ఆర్గనైజ్డ్ క్రైమ్. పోలీసులు, నేరస్తులు కుమ్మక్కైపోతే ఇక ప్రజలకి రక్షణ ఏది? దీని మీదన సాక్షి వరుసబెట్టి వేసిన కథనాలు వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి సన్నిహితులు వాళ్ళందరూ గూడా. కాబట్టి వాళ్ళని కాపాడతారేమో అనుకున్నాను గానీ, బాబు గారిని అభినందించాలా, ప్రభుత్వాన్ని అభినందించాలా. ఏకంగా హనీ ట్రాప్ కేసులో తెలుగుదేశానికి సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళే అయినప్పటికి గూడా సీఐ ముగ్గురు కానిస్టేబుల్‌లని డిస్మిస్ చేశారు. ఓ ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశారు. ఓ సీఐని బీఆర్‌కి పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులతో పలుకుబడి ఉంది కాబట్టి, వాళ్ళకి ఎట్లాగూ బానిసత్వం చేస్తున్నాం గాబట్టి, మనం ఏ వెధవ పనులు చేసినా పర్లేదు, ఎవరిని నాశనం చేసినా పర్లేదు, ఎవరిని దోచుకున్నా పర్లేదు అనుకుంటే ఇట్లాంటి ఫలితాలొస్తాయన్న సంకేతం ఇచ్చినందుకు అభినందనలు.